హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీ అండ్ సరికొత్త రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది నిషా. సో లెట్స్ వెల్కమ్ నిషా. సంతోషంలో ఏ నిమిషం పిచ్చెక్కినట్టుకుంటే హాయ్ నిషా. హాయ్ స్వీటీ. ఎంత స్టైలిష్ గా ఉన్నావు తెలుసా? పాష్, ఫుల్ పాష్. అసలు ఎవరైనా చూస్తే హీరోయిన్ తీసుకెళ్ళిపోతారు. అందుకే తీసుకుంటలే. చూడలేదు కాబట్టి రా, చూస్తే తీసుకుంటాను నేను చెప్తాను. మళ్ళీ వాళ్ళ ఐస్ పోతే. ఇంతకు ముందు ఎవరైనా అడిగారా? లేదు. సో నిషా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాగున్నా ఇయర్ ఉంది, కానీ నా రూట్స్ నేపాల్ నుంచి. నేపాలా? ఏదో ఇప్పుడు నేపాల్ ఏనువా? వెళ్ళావు ఎప్పుడైనా నేపాల్కి? వెళ్ళావు. యా. నీకు నేపాల్ ఇష్టమా, హైదరాబాద్ ఇష్టమా? రెండు ఇష్టం. ఇద్దరు అడ్డ. ఓకే, అంటే ఒక్కటి చెప్పరా, ఏది బాగా ఇష్టం? హైదరాబాద్ టు నేపాల్. అంటే దారి ఇష్టమా నీకు? ట్రైన్ జర్నీ, బస్ జర్నీ? అక్కడ గ్రీనరీ బాగుంటుంది, కానీ ఇక్కడ లివింగ్ బాగుంటుంది. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? మసాలా దోశ పొంగనాలు. లేట్ చేయకుండా మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, ఉడికించి తురిమిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నూనె, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు. మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ నిషా? రెడీ. మీరు రెడీయా? నేను రెడీ తినడానికి. కాకపోతే ఒక నేపాలీ ఒక తెలుగు రెసిపీ చేస్తుంటే భయం వేస్తుంది. ట్రై చేయండి ఫస్ట్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ ఇస్తారా లేకపోతే తీసుకురావాలా? నేను ఇస్తాలేరా, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. ఇవ్వండి. ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. ఇదేందో మీకు తెలుసా స్వీటీ? నాకు తెలుసు, నీకు తెలుసా? మీరు చెప్పండి ఫస్ట్. అట్లీస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పు. మస్టర్డ్ సీడ్స్, ప్రాన్స్, ఐ గెస్ దిస్ ఇస్ గుండు దాల్, ఇడ్లీ దాల్. ఎస్. సో బేసిక్గా ఇవన్నిటిని కలిపి పోపు దినుసులు అంటారు. పోపు దినుసులు. పోపు దినుసులు వేయండి. మొత్తం వేసేనా? యా. దీన్ని కొంచెం సాటే చేయాలి ఆయిల్లో. పచ్చిమిర్చి వేయాలా స్వీటీ, కరివేపాకు ఇది కూడా వేసేసాలా స్వీటీ. ఇప్పుడు ఆనియన్స్ వేసి స్మాష్ ఆలు వేయాలా. ఓకే, అది ఆల్రెడీ బాయిల్ చేసి స్మాష్ చేసి గ్రేట్ చేసి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇదే స్పూన్తో సాల్ట్ కూడా వేయచ్చు స్వీటీ. ఇన్నాళ్ళు మాకు తెలియక వేరే స్పూన్ వాడేసామండి. అంటే నీకు కుకింగ్ రాదు కదా స్వీటీ, నీ దగ్గరే నేర్చుకోవాలి. హెల్ప్ చేస్తున్నా. మీకు డ్రై అనిపిస్తే కొంచెం వాటర్ కూడా మేము పోర్ చేయొచ్చు. ఓ ఓకే. తెలుసా తెలియదా స్వీటీ? తెలీదురా, నీ అంత ప్రో కాదు మేము. ఇది డ్రై అనిపిస్తుంది కదా స్వీటీ, అయితే మనం కొంచెం వాటర్ పోర్ చేయొచ్చు. స్పూన్ తీసుకోవాలా మళ్ళా, అంటే సాల్ట్ స్పూన్ కాకుండా న్యూ స్పూన్. ఎలా ఉంటున్నారు రా నీ ఫ్రెండ్స్ అందరు నీతో? ఇలా అందరు అదే అంటారు. నీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు, నీతో ఎలా ఉంటారు అనుకుంటా. హైలీ ఓవర్ ఇంటెలిజెంట్. యా. పొంగనాలు ప్యాన్ ఇస్తావా స్వీటీ? వాష్ చేసినావు కదా స్వీటీ? వాష్ చాలా మంచిగా సబ్బు పెట్టి నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి. నువ్వేనా? చెప్పుకోవాలి అప్పుడప్పుడు అట్లా. అంటే కొంచెం హీట్ చేయాలా దీన్ని. ఓకే. అయితే ఆయిల్ వేయాలా కొంచెం కొంచెం ఆయిల్ వేయాలా. నేర్చుకో స్వీటీ, ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుంది? నేర్చుకో. లవ్ స్వీటీ. దోశ పిండి 1 more స్పూన్. దీన్ని మిక్స్ చేయాలా స్వీటీ ఫస్ట్. ఇలా 1 వేగా బాగా బిగ్గర హాఫ్ చేసేయాలి, ఎందుకంటే మేము మసాలా కూడా యాడ్ చేయాలి కదా స్వీటీ. కరెక్టా?
ఎందుకు వేసావురా? మసాలా వేయవా? దోశ బ్యాటర్ వేయాలి కదా. ఓ స్వీటీ మళ్ళీ వేయాలా స్వీటీ? ఓకే. అయితే నువ్వు గ్రాండ్ చాలా చేసుకో స్వీటీ, హాఫ్ చేసుకో. స్వీటీ మళ్ళీ కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి. ఓ ఓకే. సో ప్రాసెస్ అయిపోయింది కదా, ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 5 minutes స్వీటీ. ఓకే, దీని మీద మూత పెట్టాలా? పెట్టాలా? మూత లేదా? ఉందిరా, రెడీగా ఉంది. ఓకే పెట్టండి. ఓకే, సో ఇది 1 side కుక్ అయి ఉంటుందా? కుక్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని టర్న్ చేద్దాం. ఎస్. స్వీటీ టర్న్ చేయడం వచ్చా? నీకు వచ్చు కదరా. అంటే నేర్పియాలా, ఫ్యూచర్లో నీకు పనికి వస్తుంది. మళ్ళీ ఆయిల్ వేద్దామా? ఇంకో 2 minutes రెసిపీ రెడీ అయిపోతుంది. ఓకే, సో 5 minutes అయిపోయి ఉంటుందా? అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ ఆల్సో సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో ఫైనలీ మా నిషా చేసిన మసాలా దోశ పొంగనాలు రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, ఉడికించి తురిమిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నూనె, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు. మసాలా దోశ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించి తురిమిన ఆలు, పసుపు, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగనాల పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె, అది వేడెక్కిన తర్వాత దోశ పిండి, దానిపై మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమంని వేసి మరి కొద్దిగా దోశ పిండితో క్లోజ్ చేసుకుని కొద్దిగా నూనె వేసి మూత పెట్టుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మసాలా దోశ పొంగనాలు రెడీ. మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేసే ముందు నిషా కొన్ని వర్డ్స్ అడుగుతాను, అది నాకు నేపాలీలో ఏమేమంటారు, ఎలా అంటారు నేర్పించు. ఓకే ఓకే. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా? మాజుల మన్పరాంచు, అజులమాల మన్పరాంచు. అమ్మో, చాలా కష్టం మాస్టర్. ఎవరినైనా తిట్టాలంటే చాలా ఈజీగా ఉంటుంది. వింటుంటే చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ స్వీటీ. ఓకే, మరి మా నేపాలీ అమ్మాయి చేసిన తెలుగు డిష్ ఎలా ఉందో ట్రై చేసేద్దాం. ట్రై చేసి స్వీటీ. ఓకే, సో సూపర్ అమేజింగ్ గా ఉంది స్టఫింగ్. అసలు నువ్వు లోపల ఆలు స్టఫింగ్ పెట్టినట్లేదురా, నీ ప్రేమంతా స్టఫ్ చేసి పెట్టినట్టు. నా ప్రేమనే స్వీటీ నీకోసం. ఆహా, ఆలు ఫ్లేవర్ ప్రేమ. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ యమ్మీగా అండ్ డెలిషియస్గా ఉంది. ఫుల్ క్రిస్పీగా ఉంది అవుటర్ లేయర్ అంతా, అండ్ లోపల విత్ మసాలా అదిరిపోయింది. లవ్ స్వీటీ, అది లవ్ మసాలా అన్నమాట ఇది. సూపర్ అమేజింగ్గా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ మా షెఫ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ స్వీటీ. చూసారు కదా నిషా చేసిన మసాలా దోశ పొంగనాలు ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.